ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని 49వ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్కు స్వాగతం పలికింది. ఈరోజు ఐపీఎల్ 2024 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కోసం అంచనా వేయబడిన ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ మరియు మ్యాచ్ ప్రిడిక్షన్ ఈ వీడియోలు చూడబోతున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లాస్ట్లో బెట్టింగ్ టిప్స్ చెప్పడానికి టామ్ క్యాట్ వస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో బలమైన యూనిట్. వారు శిఖర్ ధావన్ లేని పంజాబ్ కింగ్స్ని ఐపీఎల్ 2024 యొక్క 49వ మ్యాచ్లో బుధవారం మే 1న స్వాగతించారు. ఈ మ్యాచ్కు సీఎస్కే ఫేవరెట్ మారుతారు. అయితే ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ జరిగిన రికార్డ్ రన్ చేస్ తర్వాత పంజాబ్ నైతికంగా ఎత్తివేయబడుతుంది మరియు ఈ మ్యాచ్ని బుధవారం ఆసక్తికరంగా మారుతుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే ఆడిన 9 మ్యాచ్లలో 5 విజయాలతో 3వ స్థానంలో ఉంది మరియు ఒక విజయం వారిని 2వ స్థానానికి తీసుకువెళుతుంది. పీబీకేస్ విషయానికొస్తే వారు 9 ఆటలలో 3 విజయాలతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉన్నారు. ఈ రెండు జట్లు హెడ్ టు హెడ్ చూస్తే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 28 సార్లు పంజాబ్ కింగ్స్తో తలపడింది. సీఎస్కే 15 విజయాలు సాధించగా పంజాబ్ 13 విజయాలు సాధించింది. పిచ్ రిపోర్ట్. చెపాక్ ట్రాక్ నెమ్మదైన ఉపరితలం మరియు సాధారణంగా బ్యాటర్లకు మరియు స్లో బౌలర్లకు సహాయం చేస్తుంది. అయితే మంచు ఆటలోకి రావడంతో కెప్టెన్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేస్తారని ఆశించండి. దోస్తులు నన్ను గుర్తుపట్టిల్లా, నా పేరు టాకింగ్ టామ్ అంటారు. ఈ మధ్యన ఈ వీడియోలో కనిపిస్తలేని కదా గుర్తు అంటున్నారు. కానీ ఈ సోదంతా మీకెందుకు కానీ మరి ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా సీఎస్కేనే గెలుస్తారని చెప్తా. బెట్టింగ్ వేసేటోళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బెట్టింగ్ అనేది చాలా రిస్క్. కాబట్టి చూసి బెట్టింగ్ వేయండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు.